హాయ్, వెల్కమ్ టు యుఎన్వి ప్యూర్నెస్. యుఎన్వి ప్యూర్నెస్లో కారం కాజు తయారు చేస్తున్నాము. కరివేపాకు అయితే ఫ్రై అవుతుంది. ఇది సింగిల్గా హ్యాండిల్ చేయడంతో వీడియో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే సారీ. చూడండి, గీరో రోస్ట్ చేసిన కాజు. గ్యాస్ అయితే ఆఫ్ చేసా. కొంచెం సాల్టు. సో అన్నీ హైజెనిక్గా ఇంట్లోనే రెడీ చేస్తాము. సో ప్లీజ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇవి జనరల్గా గుళ్ళు చేస్తాము, కానీ ఇప్పుడు స్ప్లిట్ ఆర్డర్ వచ్చింది. పిల్లలకి స్ప్లిట్ ఎక్కువ ఇష్టపడుతున్నారంట. సో ఇది కూడా అంత ఆర్గానిక్ కారం అండి. నేను ఇంట్లో పట్టించుకున్న కారమే వాడతాను. అట్లీస్ట్ ఎవరి దగ్గర ఆర్గానిక్ అన్నా నేను కొన్ని మిర్చి కడిగి ఆరబెట్టి చేసిన కారమే వాడతానండి. ఇవి బాగా మిక్స్ చేయాలి. సింగిల్ హ్యాండ్ కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. జీలకర్ర, ధనియాలు, కారము, మెంతులు అన్నీ కలిపి మిక్స్ చేసిన మసాలా కారం అండి. రెగ్యులర్గా మేము కర్రీస్లో కూడా ఇదే కారం వాడుకుంటాము. సమ్మర్లోనే మేము కడిగి ఆరబెట్టిన మిరపకాయలులో ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి మేము వాడుకుంటాము. సో నేను అదే కారాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి కారం కాజులోకి. అందరూ కొంచెం మా ఇంటి దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సో వాళ్ళు లో స్పైసీ, సాల్ట్ తక్కువ, స్పైసీ తక్కువ స్ప్లిట్స్లో కావాలని అడిగారు. సో అందుకని చెప్పి నేను స్ప్లిట్ కాజు వాడుతున్నాను. ఆర్డర్ మీద ఏది ఆర్డర్ వస్తే అది ప్రిపేర్ చేస్తామండి. ఇది వచ్చేసి స్ప్లిట్ కాజు. పిల్లలకి వాళ్ళు పెద్దవాళ్ళు, బాగా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు. సో అందుకని ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేయండి. ఆర్డర్ మీరు ఆర్డర్ ఇచ్చాకనే మేము ప్రిపేర్ చేయడం కూడా కావాలంటే వీడియో పెడతాము. ఆర్డర్ ఇచ్చాకనే మేము రెడీ చేసి ఇస్తాము. థ్యాంక్ యూ, బాయ్. యుఎన్వి ప్యూర్నెస్ ఎలా ఉందో చెప్పండి వీడియో అయితే. థ్యాంక్ యూ.